విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ విధానంలో భాగంగా తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ప్రైవేట్ భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ చెప్పారు. తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో 10 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను పైలట్ విధానంలో తమ విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నామని, దీనిలో మొదటి ఛార్జింగ్ స్టేషన్ విజయనగరంలో ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇక తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ విఎన్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంస్థలతో కలిసి నగరంలోని పాత జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా విశాఖ రోడ్డులో ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ను సీఎండీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 5,000 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారని, దీనిలో భాగంగా ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక పీఎం సూర్యఘర్లో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 మంది ఎన్సీ, ఎస్టీ వర్గాల ఇళ్లకు సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ డి చంద్రం, సీజీఎం బంగా శ్రీనివాసరావు, ఇక ఈడీసీపీఎల్ ఎస్ఈ మూవల లక్ష్మణరావు, ట్రాన్స్కో ఎస్ఈ బాలాజీ, ఆపరేషన్స్ ఈఈ త్రినాథరావు, ఇక డిఈ కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీస్లో మనకి 10,000 సర్వీసెస్ని తన వెహికల్ టు గ్రిడ్ కాన్సెప్ట్లో ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఫ్యూయల్ నుంచి, అంటే డీజిల్, పెట్రోల్, సిఎన్జి ఇటువంటి వెహికల్స్ నుంచి మనము గ్రిడ్ మీదకి ఈ ఎనర్జీని కూడా తీసుకురావడానికి ప్రపంచమంతా ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అదే పందాలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం క్లీన్ ఎనర్జీ పాలసీలో ఫస్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ క్లీన్ ఎనర్జీ పాలసీలో మనకి రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 5,000 ఎలక్ట్రిక్ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు. అందులో